హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ నేను ఒక స్టోరీ అయితే చెప్తాను, అది వింటూ వీడియో అయితే చూసేయండి. ఎర్త్ పైన గ్రీన్లాండ్ ఒకటి ఉండేది. అది చాలా బ్యూటిఫుల్గా ఉండేది. దానిపైన రకరకాల పక్షులు, ఎంతో అందమైన చెట్లు, రంగురంగుల పువ్వులు, ఇలా ఎంతో బ్యూటిఫుల్గా ఉండేది. ఆ గ్రీన్లాండ్లో ఎన్నో వేల రకాల ఫ్లవర్స్, అవి ఎంతో బ్యూటిఫుల్గా ఉండేవి. వాటి నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్కి 2024లో హ్యూమన్స్ యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ కూడా సరిపోవు. ఆ ఫ్రాగ్రెన్స్ అంత ప్లెజెంట్గా ఉండేది. గ్రీన్లాండ్లో ఎన్నో వేల రకాల పక్షులు, అవి చేసే సౌండ్స్తో చాలా ప్లెజెంట్గా ఉండేది. గ్రీన్లాండ్ చుట్టూ ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ఎత్తైన పచ్చని కొండలైతే కనిపిస్తూ ఉండేవి. ఆ కొండ పైన నుంచి కింద నేల వరకు తాకుతూ ఎంతో అందమైన జలపాతాలు, చాలా ఆహ్లాదకరంగా ఉండేది. గ్రీన్లాండ్ అంతా ఎన్నో వేల రకాల పూల మొక్కలు, రకరకాల పళ్ళనిచ్చే చెట్లు, పచ్చటి కొండల్లో అనేక రకాల మూలికల మొక్కలు కూడా ఉండేవి. హ్యూమన్స్ బాడీలో వచ్చే ఎన్నో వందల రకాల డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఆ గ్రీన్లాండ్ మొత్తంలో ఎన్నో రకాల మూలికలు, ఔషధ మొక్కలు ఉండేవి. ఎన్నో వేల రకాల అందమైన పూల మొక్కలు, ఎన్నో రకాల పండ్ల చెట్లు, ఎంతో అందంగా ఉండే రకరకాల రంగురంగుల పక్షులు, అందమైన జలపాతాలు, పచ్చని కొండలు, ఇలా ఎంతో బ్యూటిఫుల్గా ఉండే గ్రీన్లాండ్లో కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉండేవాళ్ళు. గ్రీన్లాండ్లో ఉన్న ఈ ఇన్నోసెంట్ పీపుల్ అందరికీ ఉపయోగపడేలా ఎన్నో రకాల ధాన్యాన్ని పండించేవాళ్ళు, పండ్ల మొక్కలను, పూల మొక్కలను కూడా పెంచేవాళ్ళు. ఇంత అందమైన గ్రీన్లాండ్లో కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇందులో ఉండే కొంతమంది ఇంటెలిజెంట్ హ్యూమన్స్ గ్రీన్లాండ్ నుండి సపరేట్ అయ్యి గ్రీన్లాండ్ చుట్టూ, ఎర్త్ చుట్టూ ఒక బ్లాక్ ల్యాండ్ని క్రియేట్ చేశారు. బ్లాక్ ల్యాండ్లో ఎన్నో వందల వేల రకాల చెట్లని హ్యూమన్స్ నరికివేస్తారు. బ్లాక్ ల్యాండ్లో కూడా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ఉండేవారు. వీళ్ళు హ్యూమన్స్కి యూజ్ చేయాలి, అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో రకాల పండ్ల మొక్కలను, చెట్లను, ఇంకా ధాన్యాన్ని పండిస్తూ ఉండేవాళ్ళు. బ్లాక్ ల్యాండ్ అంతా కరెన్సీని రూల్ చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ కరెన్సీ ఉంటే వాళ్ళకి మాత్రమే బ్లాక్ ల్యాండ్లో వాల్యూ ఉంటుంది. బ్లాక్ ల్యాండ్లో కరెన్సీ ఎక్కువగా ఉండే ఓవర్ ఇంటెలిజెంట్ పీపుల్ చేతిలో ఈ ఇన్నోసెంట్ ఫార్మర్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండేవారు. అంతేకాదు, ఈ బ్లాక్ ల్యాండ్లో ఉండే ఓవర్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎన్నో వందల రకాల కెమికల్స్ని కనిపెడతారు. వాటిని అనేక రకాల పండ్ల మొక్కలపైన, ధాన్యపు మొక్కలపైన యూజ్ చేసేవారు. హ్యూమన్స్ గ్రామోక్సిన్ అనే యాసిడ్ని కూడా కనిపెడతారు. ఇలా ఎన్నో వందల రకాల కెమికల్స్ని, యాసిడ్స్ని కనిపెట్టి వాటిని ఎర్త్ పైన యూజ్ చేయడం వల్ల సాయిల్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. ఎన్నో రకాల కెమికల్స్ని, ఇలాంటి యాసిడ్స్ని యూజ్ చేయడం వల్ల సాయిల్ అంతా పాయిజన్తో నిండిపోతుంది. ఇలాంటి ఎన్నో రకాల పాయిజన్స్, కెమికల్స్తో నిండిన ఈ సాయిల్ నుంచి పెరిగిన మొక్కలు హ్యూమన్స్కి స్లో పాయిజన్ పండ్లని, ధాన్యాన్ని ఇస్తాయి. ఇలా ఎన్నో రకాల కెమికల్స్ని యూజ్ చేసి వచ్చిన పండ్లను, ధాన్యాన్ని తినడం వల్ల హ్యూమన్స్ లైఫ్ స్పాన్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఇది హ్యూమన్ బాడీ పైన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ని అయితే చూపిస్తూ ఉంటుంది. అనేక రకాల డిసీజ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల హార్మ్ఫుల్ కెమికల్స్తో పండించిన ధాన్యాన్ని, పండ్లని కన్సూమ్ చేస్తున్న హ్యూమన్స్ బాడీలో అనేక రకాల ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి వారి ఇంటర్నల్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. బ్లాక్ ల్యాండ్లో హ్యూమన్స్ ఎన్నో వందల వేల రకాల చెట్లను అయితే నరికివేస్తూనే ఉంటారు. అనేక రకాల హార్మ్ఫుల్ కెమికల్ ఫ్యాక్టరీస్ని అయితే బిల్డ్ చేస్తూనే ఉంటారు. స్లోగా బ్లాక్ ల్యాండ్ అంతా కంటికి కనిపించని ఎన్నో వందల రకాల విషపూరితమైన వాయువులు ఎర్త్ టు స్కై వరకు స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇలా కంటిన్యూ అవుతున్న టైంలో పచ్చని చెట్లు, పచ్చని కొండలన్నీ స్లోగా డిసపేర్ అవుతూ ఉంటాయి. బ్లాక్ ల్యాండ్లోని క్లైమేట్లో ఎన్నో రకాల చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. హ్యూమన్స్ వాటిని ఫేస్ చేయలేరు. వారి బాడీలో కూడా ఎన్నో రకాల ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. వారి ఆర్గన్స్ ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్కి గురవుతూ ఉంటాయి. ఇలా కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయిన తర్వాత బ్లాక్ ల్యాండ్లో చాలా భయంకరంగా కరువు వస్తుంది. బ్లాక్ ల్యాండ్లో స్టార్టింగ్లో ఉన్న కరెన్సీ వాల్యూ ఇప్పుడు అస్సలు ఉండదు. కంప్లీట్గా కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎర్త్ పైన ఉన్న బ్లాక్ ల్యాండ్స్లోని కరువుకి కరెన్సీ అంటే చిత్తు కాగితాలతో సమానం. బ్లాక్ ల్యాండ్లోని హ్యూమన్స్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎర్త్ని పొల్యూట్ చేస్తూ, ఎన్నో వందల రకాల చెట్లను నరికివేస్తూ, ఎర్త్కి హామ్ చేస్తూ, తమకు తాము కూడా హామ్ చేసుకుంటూ ఉండడాన్ని యూనివర్సల్లో ఒక ఆర్చర్డ్ ఫెయిరీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్చర్డ్ ఫెయిరీ తనతో ఉన్న ఫెయిరీస్ అన్నిటితో కలిసి యూనివర్సల్ గాడ్కి ఇదంతా చూపిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఆర్చర్డ్ ఫెయిరీ యూనివర్సల్ గాడ్ హెల్ప్తో తనతో ఉన్న ఫెయిరీస్ అన్నిటితో కలిసి హ్యూమన్స్ నరికివేసిన బ్లాక్ ల్యాండ్లోని ఎన్నో వందల రకాల చెట్లు అన్నిటిని స్టార్టింగ్లో చెప్పుకున్న గ్రీన్ ల్యాండ్లో రీగ్రోత్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ ల్యాండ్లో చూస్తే క్లైమేట్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. ఎంత కరెన్సీ ఉన్నా వాళ్ళకి ఫుడ్ మాత్రం అసలు దొరకదు. చెట్లన్నీ నరికివేసుకోవడం వల్ల వారికి ఉన్న కరువుకి ఫుడ్ అసలు దొరకదు. ఈ పొల్యూటెడ్ బ్లాక్ ల్యాండ్లోని హ్యూమన్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇలా సఫర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వలేరని తెలిసి గ్రీన్ ల్యాండ్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు.
ఇప్పుడు గ్రీన్లాండ్కి వెళ్ళి చూస్తే అక్కడ మాత్రం కరువు ఉండదు. అక్కడ ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ గ్రీన్లాండ్లోని పీపుల్ ఎన్నో వందల రకాల పండ్ల మొక్కలని ధాన్యాన్ని పండిస్తూ ఉంటారు. ఇలా ఒకరు పండించిన పండ్లని మరొకరికి ఇచ్చుకుంటూ, ఒకరి ధాన్యాన్ని మరొకరికి ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ గ్రీన్లాండ్లోని పీపుల్ ఎవరిని ఎవరు తక్కువగా చూడరు. ఇక్కడ కరెన్సీ రూల్ చేయదు. ఒకరికి ఒకరు చాలా ఐకమత్యంగా ఉంటారు. గ్రీన్లాండ్లోని పీపుల్ ఎన్నో వందల రకాల పండ్ల మొక్కలను, రకరకాల పూల మొక్కలను, మనసుకి హాయినిచ్చే ఎంతో సువాసనలు వెదజల్లే పూల మొక్కలను పెంచుతూ ఉంటారు. ఎన్నో ఔషధ మొక్కలు, మూలికలు కూడా వీళ్ళు పెంచుతూ ఉంటారు. ఇక్కడ గ్రీన్లాండ్లోని పచ్చదనానికి ఎన్నో వందల రకాల పూల మొక్కలకి అట్రాక్ట్ అయ్యి ఎన్నో వేల రకాల రంగురంగుల పక్షులన్నీ గ్రీన్లాండ్ చుట్టూ ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. గ్రీన్లాండ్లో ఉండే అందరు పిల్లలు ఎర్త్, క్లైమేట్ ఇంకా ప్లాంట్స్ అన్నిటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. హార్మ్ఫుల్ కెమికల్ యాసిడ్స్ ఇంకా పాయిజన్స్తో ఎర్త్ ఇంకా సాయిల్లో ప్లాంట్స్ ఇవన్నీ పాయిజన్ అవ్వకుండా, బర్డ్స్ లైఫ్, హ్యూమన్స్ లైఫ్ కూడా థ్రెట్ అవ్వకుండా ఉండటానికి వీళ్ళు అనేక రకాల రీసెర్చ్లు అయితే చేస్తూ ఉంటూ ప్లాంట్స్ని న్యాచురల్ వేస్లోనే గ్రోత్ చేస్తూ వీళ్ళు గ్రీన్లాండ్ మొత్తాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. గ్రీన్లాండ్లో పెరిగే ప్రతి ఒక్కరు పిల్లలందరూ కూడా ఎర్త్ పైన, సాయిల్ పైన, ప్లాంట్స్ పైన, క్లైమేట్ పైన రీసెర్చ్లు చేయడానికి వారి టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. గ్రీన్లాండ్లోని పిల్లలందరూ ఇలా ఐకమత్యంగా కలిసి ఎన్నో వందల రకాల రీసెర్చ్లు అయితే వీళ్ళు చేయడం వల్ల వీళ్ళు గ్రీన్లాండ్ని డెవలప్ చేయడానికి ఎన్నో న్యాచురల్ వేస్ని అయితే కనిపెట్టగలుగుతారు. గ్రీన్లాండ్లో చదువుకునే స్టూడెంట్స్ అందరి దగ్గర స్పెషల్ బుక్స్ ఉంటాయి. ఇందులో 80% గ్రీన్లాండ్ని డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన న్యాచురల్ వేస్ని అయితే ఇందులో ఉంటాయి. బ్లాక్లాండ్లో వచ్చిన ఆ భయంకరమైన కరువుకి సర్వైవ్ అవ్వలేక వచ్చిన పీపుల్ అందరూ అందమైన, ఆహ్లాదకరంగా కనిపిస్తున్న పచ్చదనంతో ఉన్న గ్రీన్లాండ్ని చూసి రియలైజ్ అవుతారు. ఫైనల్గా బ్లాక్లాండ్ పీపుల్లో వచ్చిన చేంజ్ని చూసి ఆర్చర్డ్ ప్లాంట్ ఫెయిరీస్ అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇంట్లో మీ పిల్లలకి చెప్పుకోవడానికి నేను చెప్పిన ఈ చిన్న స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.